ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. సెస్టీ గురించి మాట్లాడుకుంటే చాలా కేసులు ఉన్నాయి. సో ప్రెసెంట్ ఏం నడుస్తుందంటారు? చాలా ఏం లేవండి. నాకు తెలిసినవి అయితే రెండే. ఒకటి ఆవిడ పెట్టింది, ఒకటి ఆవిడ మీద పెట్టబడింది. అంటే ఏమంటారు, కర్మ సిద్ధాంతం అనుకుంటారు. అవి రెండే నడుస్తున్నాయి అంటారు ప్రెసెంట్. సో అవి స్టాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అది అంటే జానీ మాస్టర్ మీద పెట్టింది కొంచెం తీవ్రమైన సెక్షన్స్ అని పెట్టారు. బట్ ఇది ఇప్పుడు ఆయన లేరుగా, గాంధీ గారు, ఎవడు పట్టించుకుంటాడు? అంటే ఏదో నాకు బాధ అనిపించింది. మరి మన రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళకి కనీసం వినబడలేదా కనబడలేదా నాకు తెలియదు. ఇప్పుడు వెనకాల అయితే గాంధీ గారి ఫోటోలు పెట్టుకునే కదా వాళ్ళు ఓట్లు అడిగినా ఏం చేసినా కూడా. సో ఇందిరమ్మ అంటారు, గాంధీ గారు అంటారు, ఎన్ని ఓటోలు పెట్టుకున్నా గాంధీ గారిని ఇట్లా పట్టుకుని ఒక ఆవిడ ఇట్లా చీతు అని ఇంత బూతులు తిడితే నువ్వు కనీసం ఆవిడ ఇప్పటిదాకా ఆ విషయంలో ఎఫ్ఐఆర్ మాత్రమే అయింది. అది కూడా అక్కడ ఆయన అభిమానులు వాళ్ళందరూ వెళ్ళి కిరసనాలు పోసుకొని పోతాం అని చెప్పి ఆ రేంజ్లో ధర్నా జరిగితే తప్ప అది జరగలేదు. కానీ బట్ వాళ్ళైతే అంతవరకు చేశారు. బట్ మిగతాది ఏం చేయాలి గవర్నమెంట్? ఏది రేపు ఎవడైనా మాట్లాడచ్చా? ఆయన ఏమన్నా గుళ్ళో గంట ఎవడొచ్చినా వచ్చి కొట్టేయడానికి కాదు కదా. ఆయన ఒక నేషనల్ ఐకాన్. ఆయన్ని పట్టుకొని అలా అనేసి ఎంత దర్జాగా బిగ్ బాస్లకి వెళ్ళి ఎంత ఇదిగా తిరుగుతున్నారంటే దట్ ఈస్ నా దృష్టిలో చాలా సీరియస్ అఫెన్స్. ఐ డోంట్ నో ఎందుకు మన ప్రభుత్వం కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవట్లేదు. ఓట్లు అడుక్కోవడానికే మీకు గాంధీ గారు కావాల్సి వస్తారా? ఎవరన్నా గాంధీ గారిని ఇట్లా దూషిస్తే మీరేం పట్టించుకోరా? ఓకే, ఇప్పుడు సృష్టి జానీ మాస్టర్ ఒకప్పుడు రిలేషన్షిప్ ఉంది, అది క్లోజ్ అయిపోయింది. ప్రజెంట్ కేసు కూడా నడుస్తుంది. ముందు ముందు ఇది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే, అందరికి తెలిసిన విషయం. కానీ ఆవిడకి తెలియదు. ఆవిడ చెప్పేది ఏంటంటే రిలేషన్ కాదట, 4 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచి ఆవిడ వేధిస్తున్నారట. ఇంకా సరే, ఇప్పుడు మీరు నేను చెప్తే ఎట్లా కుదురుతుంది? అక్కడ తనే చెప్పాలంటారా? అంతే కదా, తను చెప్పదు కదా. అదే కదా. ప్రపంచం అందరికీ తెలిసిన విషయాన్ని ఆవిడ ఈ రకంగా ఫ్లిప్ చేసి చెప్పడం అనేది అక్కడ కేసు అవ్వడం వీటన్నిటికీ కూడా కారణమైంది. కేసు త్వరలో క్లోజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రిటర్న్ తీసుకునే అవకాశాలు రిటర్న్లు ఏముండవండి. రిటర్న్ అలా ఏముండవు. బట్ నాకు తెలిసి వాళ్ళే ఇంకా క్వాష్లో కొట్టేయడము, తప్పుడు కేసుని కొట్టేయడము అట్లాంటివి ఏమన్నా ఒకవేళ సాక్ష్యాధారాలు బలమైనవని చెప్పి నిరూపించగలిగితే, అంటే ఆవిడకి అగెనెస్ట్గా ఉన్నవి లైక్ ఆ 2 ఏవైతే ఉన్నాయో, ఒకటి ఆవిడ 18+ అని చెప్పుకొని డీ జోడీకి వచ్చిందా అనే విషయం కన్ఫర్మ్. ఇప్పుడు మెన్స్రియా అని ఒకటి ఉంటుందమ్మా చట్టంలో. ఏంటంటే ఇప్పుడు మీరు సరే ఎవరన్నా ఒక అమ్మాయి నేను ప్రేమిస్తున్నా అని చెప్పి ఒక అబ్బాయి దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి 18+ అన్నట్టుగానే చెప్పింది, ఆర్ఎల్స్ 18+ ప్లాట్ఫామ్లో ఈయనకి పరిచయం అయినప్పుడు ఈయన బై డిఫాల్ట్ ఏమనుకుంటాడు? ఆవిడే మేజర్ అని అనుకుంటాడు. అంటే తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, బట్ ఆ పరిచయం గురించి నేను చెప్తున్నాను. సో ఒక అడల్ట్గా పరిచయం అయిన అడల్ట్ ప్లాట్ఫామ్ మీద పరిచయం అయినప్పుడు అలాగే అనుకుంటారు. ఈవిడ మైనర్ అని చెప్పడానికి ఆయనకి తెలియకపోవచ్చు. మెన్స్రియా అంటే ఉద్దేశం, ఆవిడ మైనర్ అని తెలిసి కూడా ఈయన చేయడమా అనేది అక్కడ. సో ఆవిడ మైనర్ అని తెలిసేటి ఈవిడ బోర్డు వేసుకుందా? లేదు. ఈవిడ క్లియర్ కట్గా మేజర్ అనే ప్లాట్ఫామ్ మీదే వచ్చి కపుల్ డాన్సెస్ చేస్తున్న దీంట్లో క్లియర్ కట్గా 18 to 30 18 to 24 అని వేశారు వాళ్ళు. సో మరి ప్రొడక్షన్ టీం వాళ్ళు చెప్పాలి, మేము ఇట్లాంటి వాళ్ళని కూడా తీసుకుంటాము అని చెప్పి. సో వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ కేసు దీంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తా, చెప్పండి. ఇంట్రెస్టే. ఓకే. సో ఆ ఛార్జ్ షీట్ అవన్నిట్లోనూ ఏముందంటే పోలీసులు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాధారాలు పూర్వపరాలు అన్నీ పరిశీలించి ఈవిడ చెప్తున్నది ఏంటంటే ఒకానొక టైంలో ఈవిడని జానీ మాస్టర్ కలిసి ఎక్కడో మరి షూటింగ్ నిమిత్తమో లేకపోతే దేనికో ఒక హోటల్లో బస చేశారు. ఆ బస చేసినప్పుడు ఇద్దరు ఒకటే గదిలో ఉన్నారు అని ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత వీళ్ళు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే తెలిసిందంట. సరే పోన్లే, అది కూడా తెలిసింది.
ఆ టైంలో మరి ఆ రోజున పనిచేసిన ఆ ప్యూనో లేకపోతే ఎవరు పాపం అప్పటికీ ఉన్నాడా ఆ హోటల్లో నాకు తెలీదు. మరి వాళ్ళు ఇచ్చిన భయానాన సరే వాట్ ఎవర్. లేకపోతే అప్పటి సీసీటీవీ ఫుటేజ్ నాకు తెలిసి 15 రోజులు 20 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు కూడా దొరకట్లేదు. నాకు తెలిసి ఫుటేజ్ అయితే ఏం లేదు. బట్ అక్కడ లెడ్జర్లో సంతకాలు, ఈయన సంతకం ఆవిడ సంతకం ఉంది, లేకపోతే వెళ్ళినట్టుగా ఏదో ఆధార్ కార్డు ఏవో ఉంది, అదొకటి ప్రూఫ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పిన మాటలు అవునండి వచ్చారండి వెళ్ళారండి, ఏ గొడవ జరగలేదండి అంటే. ఇద్దరే వెళ్ళారా? ఇద్దరంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏమన్నా వేరే రూమ్లు తీసుకుని ఉండొచ్చు. బట్ కానీ ఒకటే రూమ్ లో ఉన్నారని మేము మొగుడు పెళ్ళ అనుకున్నామండి అని వాళ్ళు చెప్పారట, ఎవరు ఆ హోటల్ వాళ్ళు. బట్ మరి సరే అలా అనుకుందాము. బట్ ఏదన్నా ఈవిడ చెప్తున్నట్టుగా అత్యాచారం జరిగితే బయట గట్టిగా అరుపులు అరవడము లేకపోతే గొడవలు జరగడం ఇట్లాంటివి ఏమన్నా జరిగినాయంటే అటువంటిది ఏమీ జరగలేదండి. రైట్. సో మన పెద్దలు ఫిలిం ఛాంబర్లో పాష్ కమిటీలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, పాష్ కమిటీ అంటే తెలుసు కదా, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేసెస్. సో అక్కడ వీళ్ళు ఒక తీర్పు ఇచ్చారు, అవును ఈయన తీసేయండి అని చెప్పి. దాంట్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అవును వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుండకపోవచ్చు, వాళ్ళు ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగానే ఉండుండొచ్చు, అయినా కూడా ఆ అమ్మాయి మైనర్ అయిన దృష్ట్యా ఓకే ఆ రోజున 17 సంవత్సరాల 364 రోజులు కాబట్టి, లేకపోతే అలా ఏదైనా సరే 18 ఏళ్ళు కాదు కాబట్టి, ఆవిడ ఇష్టపూర్వకంగా ఉన్నా కూడా దాన్ని మనము అత్యాచారంగానే పరిగణించాలి అనే కోణంలో మేము ఈ జడ్జిమెంట్ ఇస్తున్నాము అన్నట్టుగా మన పెద్దలు తీర్పిచ్చారు. ఇక్కడ వాళ్ళు మిస్ అయినది ఏంటంటే మెన్స్ రియా, ఇందాక మీరు చెప్పింది. ఇప్పుడు ఆవిడకి 17 సంవత్సరాల 364 రోజుల లేకపోతే 300 రోజుల అనే విషయం జానీ మాస్టర్కి ఎలా తెలుస్తుంది? సిన్స్ ఆవిడ కరెక్ట్గా డీ జోడీలో 18 ఏళ్ల ప్లస్ షోలో వచ్చి ఆవిడ ఇలా వచ్చినప్పుడు 18 అనుకుంటారు. ఆవిడకి నిజంగానే 17 సంవత్సరాలు అనుకుందాం, కానీ జానీ మాస్టర్ దృష్టిలో ఆవిడ 18 ఏళ్ళ పైబడిన వయసు గల పిల్ల. సో ఇప్పుడు ఈయనకి మనం ఈ మెన్స్రియా లేదు కాబట్టి ఆయనకి అదే విషయం మైండ్లో ఉంది కాబట్టి, ఆవిడ ఆధార్ కార్డులో లేకపోతే డేట్ ఆఫ్ బర్త్తో రాసుకొని తిరగదు కాబట్టి అది తెలియాలి. సో ఆయనకి అది ఆ రకంగా ఆ విషయం కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి మన పెద్దలకి. మేబీ ఈ మెన్స్రియా అనేది కొంచెం చట్టంలో కొంచెం గట్టిగా లాయర్లు వాదించేటప్పుడు చేస్తారు కాబట్టి మేబీ వాళ్ళు తెలుసుకోండకపోవచ్చు. బట్ రేపు వాదనల్లో అయినా సరే కోర్టులో జరిగేది ఇదే. మెన్స్రియా అనే దాని ప్రకారం ఆ క్లియర్ కట్గా మల్లెమాల వాళ్ళ ప్రొడక్షన్లో 18 నుంచి 24 ఇప్పుడు ఆ టైంలో ఈవిడ వచ్చేసి అప్పుడేమో నేను మేజర్ని, ఇప్పుడేమో నేను మైనర్ని అని మీరు ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పకూడదమ్మా అలా. సో ఆయనకి క్లియర్ కట్ ఇది ఉంది. ఇంకా తర్వాత లోపల అసలు ఏమైనా జరిగిందా లేదా? కోర్టు సినిమా చూసారా? వాళ్ళిద్దరు కలిసి రూమ్లోకి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమైనా ఉండొచ్చు. బట్ 4 గోడల మధ్యలోనే జరిగింది. ఇక్కడ ఏముంది, ఈ అమ్మాయి చెప్తే చాలు జరిగింది అంటే జరిగింది అనుకోవాలి, ఇంకంతే. జరిగిందో జరగలేదో సెకండరీ. అది